much. అక్క నువ్వు నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు. నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ప్లీజ్ వలి. బాయ్ బావా. నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఏమున్నావే సెక్సీగా. బావా దుప్పటి కప్పుకోవచ్చు కదా. ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. లెవెన్ అవుతుంది, ఇంకా ఏం రాలేదేంటి? ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు. ఇదేంటి మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారో? మొత్తం చూసేసావా? ఏమండి, ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటండి? తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో. నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా. నీకు విషయం చెప్పాలని 4 days నుంచి 4 full bottles తాగా, అయినా ఎక్కట్లేదు. కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదు. మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి, ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి. అదే ఆ రోజు వల్లి ఓ మాట అందే రెస్టారెంట్లో, నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యి ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునేదాన్నని. ఆ మాట ఎందుకందో గానీ ఇక్కడ బాగా కిరికేసింది. ఆపండి చాలు. చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఏదో బావ కదా అని సరదాగా తనంటే. తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే. అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా. పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను. సింపుల్. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? తనకి ఎలాగూ అమ్మానాన్నలు లేరు. మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి. ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే. అందుకే నేనే చేసుకుంటే ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పు, తనతో నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? బావా హే, నువ్వు టైంకొచ్చావు. ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం, నీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా. వెయిట్, చెప్పవే, నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? బావా అసలు ఏం జరుగుతోంది? నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా? మాట్లాడుతున్నాను కదా. అసలు మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు? ఎస్, నిజమేనే. నేనంత దూరం ఆలోచించలేదు. ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే? ఒకవేళ నువ్వు చచ్చిపోతే? బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు?
ఆశ మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు, కానీ ప్రాణం కూడా తీయిస్తుందని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్పవే, నువ్వు చేస్తావా, నన్ను చంపమంటావా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చంపేయడం ఏంటండి? అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నా మాట వినండి, వదిలేయండి. నువ్వు 5 నిమిషాల్లో చచ్చిపోతే మన లైన్ క్లియర్ అయిపోతుంది. నా మాట వినవే. అది చచ్చిపోయింది. ఇంతకన్నావు కదా నా మాట వింటానని, నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు చేసుకో. భార్యనన్నావు, వాడితో తప్పు చేశానన్నావు, హత్య కూడా చేశానన్నావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా? చెప్పరా? మొత్తం గుర్తొచ్చేసిందా? ఏం చేయమంటావే? ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. నీ అక్క అర్థం చేసుకోలేదు. నా కోరిక నన్ను తగ్గించలేదు. ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యుంటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే. పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా. ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను గాని నీతో లైఫ్ కోరుకోను. కారాపు కార్తీక్. ఏమైంది దుర్గాభాయ్? ఎందుకు రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. ఏంటి మీరనేది? కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోని. దుర్గాభాయ్ టైం లేదు కార్తీక్, త్వరగా పోని. నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి మధ్యలో నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి? వాడి పేరేంటి? కార్తీక్. ఒకవేళ కార్తీక్ గడు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో. కౌశిక్ గడ్ ఆత్మ నాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ అడ్రస్ కి ఎప్పుడో పంపించేశానే. వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం 2 hours పడుతుంది.
ఈ లోపు నిన్నిక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు. రావే! రేయ్! చిద్దినా మా జీవితం. నీకంటే మీ అక్కే బెటర్ కదే. సింపుల్గా ఇంట్లో చచ్చింది. అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే? నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే. ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా? డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది. ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది, ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది. అయ్యో పాపం అని పులి ఫీల్ అయిందనుకో, ఆకలితో చచ్చిపోద్ది. అలాగే పోనీలే పాపం అని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. నువ్వు చేస్తావా? నన్ను చంపమంటావా? ఏంటి లోపల బయట నువ్వు? ఏంటి అంత కంగారు పడుతున్నావు? సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా? భయమా? నాకా? ఏంటే ఈ సడన్ సర్ప్రైజ్? నీ చెల్లెల్ని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా? దాన్ని కాపాడేద్దామనే? ఇందాకొక కథ చెప్పావే, అదే పులి జింక అని. అందులో ఓ చిన్న చేంజ్. ఇప్పుడు ఆ కథలో పులిని నేను. మరి జింక నేనా? అంటే ఏంటి? నన్ను చంపేస్తావా? గుడ్ జోక్. కొంచెం వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా, దాన్ని కూడా తీసుకెళ్తావు. కానీ ఇంత జరుగుతున్నా నీ కళ్ళల్లో భయం లేదంటే? ఓహో, శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా? నీ ధైర్యం అలాగే ఉంచుకో. అదొచ్చి ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే, ఆ ధైర్యం వీడే. కార్తీక్, ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు.